చూడండి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి. గుత్తులు గుత్తులు ఉన్నాయి. దీనికైతే కొత్త ఈతకాయలే గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నంలో మాయమైనట్టున్నాయి. చూడండి, మామూలుగా లేదు. ఇలా ఇది సీజన్ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నమాట ఈ పంట. అడవిలో సీజన్ ఫ్రూట్ కాబట్టి మనము తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిగా యూస్ఫుల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం చెప్పినట్టుగా ఈతకాయలకైతే వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే మనకు నాలుగు అవుతుంది సాయంత్రం. ఈరోజు ఖాళీ దొరికిందన్నమాట. మొన్న చూసిన కాయలు అయితే మనకు పక్కనలోకి వచ్చేస్తున్నాయి. ఏదో అక్కడే మనోడు పోయినాడు కదా, అక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే మనం పోయి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈతకాయలకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈతకాయలు ఇయ్యాను. ఇప్పుడు ఈ లోపల ఈ పప్పు తీసి ఈ పప్పునైతే తీసి మనము పెట్టుకుందాం. చూడండి, ఈతకాయలు బాగున్నాయి. ఈతకాయలు గుచ్చులుగా ఉన్నాయి. జూమ్ రావాలి, ఇది ఫోకస్ రావాలి. మనం పెట్టిన వీడియోకి ఫోకస్ రావాలి. ఫోకస్ తీసుకొని కాసేపు కాయని చూడండి. ఓకే, కొట్టట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈతకాయలు ఇప్పుడు గొలాలుగా మనం కోసుకుందాం. బండిలో చాకుని తేవా, అదే గొలాలుగా ఏదో ఒకటి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి అయితే కోసి మనము పొయ్యి ఉడకబెట్టుకొని తిన్నాము. ఈ మనకు వచ్చేది సీజన్ ఫ్రూట్ అంట, అదే కదా. మనకు ఇది సీజన్ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నమాట ఈ పంట. అడవిలో దొరుకుతుంటాయి. మనకు పచ్చివి తెచ్చి అమ్మరు, కానీ టౌన్లలో పండ్లు అయిపోయినట్టు తెచ్చి అమ్ముతూ ఉంటారు. కాబట్టి మనం పచ్చివి కూడా సీజన్ ఫ్రూట్ కాబట్టి మనము తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి కాయలు మీ దగ్గరలో ఎక్కడైనా దొరికినట్లయితే ఖచ్చితంగా మీరు ఉడకబెట్టుకొని తినండి. అలాగే మీరు మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటివి తగ్గొట్టు. ఏ పక్క కొట్టున్నావా? పోలే ఫ్రెండ్స్, ఒక గొల అయితే కొట్టినాము. ఇప్పుడు ఈ 2 గొలలు కట్ చేస్తాము. కట్ చేసుకొని మనం ఇంటికాడ నుంచి పెనుములు అవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఆ పెనుములు అన్నీ ఎత్తుకొని పోయి కింద మంట వేసుకొని మనమైతే ఇప్పుడు ఉడకేసుకొని తినేద్దాము. తర్వాత దీంతో చిన్న రెసిపీ కూడా చేయాలనుకుంటున్నాను. ఈత పిక్కల ఫ్రై అంట, అది కూడా చేద్దాం మనము. బాగుంటుంది. ఈ సీజన్ ఫ్రూట్ కాబట్టి మనము ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఒగరుగా ఉంటుంది. ఇది బాగా పనికి వస్తుంది అన్నమాట. బాగా చేతులన్నీ పట్టేస్తున్నాయి. మరీ అంత పొడుగు కొట్టదులే. వీడియోకు చూడండి, ఇలా కొట్టుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళు ఇవి ఎక్కేస్తాయి చేతులకి. సరిపోతాయి. చాలా కోసేస్తాం అదే కోయి నీ ఇష్టం అది. ఫ్రెండ్స్, దానికి మరిగిన్నే ఉండే గెలకి చూద్దాము. చెప్పులు తెచ్చినావా? చూడండి, చిన్నపాటి అడవి ఇది మొత్తము. మన బండి ఆడ పార్కింగ్ చేసినాం అన్నమాట. ఇక్కడంతా ఇప్పుడు సాయంత్రం నేను చెప్పాను కదా 4 అవుతుందని. అక్కడ ఉన్నాడు సూర్యుడు. ఎండ 4 అయినగా కూడా మనకు ఎండలు బాగా కాస్తున్నాయి ఈ టైము. మనడు గొలను లాగుతా ఉన్నాడు. ఇవి అయితే కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని చెదుళ్ళు అయితే తినేసి ఉన్నాయి అన్నమాట. అర్ధాకా కోసి అబ్బా. మనం జాగ్రత్తగా అయితే దీన్ని కొట్టుకోవాలి. ముళ్ళెక్కిందంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అందుకని మనం చూసుకొని నిదానంగా కొట్టుకోవాలి. లాగా గట్టిగా వచ్చేస్తుంది. కొయ్యాల. ఇది నడి ముళ్ళల్లో ఉంది, అందుకని ఇబ్బంది అయితే పెడతా ఉంది ఇది. ఫ్రెండ్స్, ఇదిగో మన వెనకాలే మన ఈత చెట్టు అయితే ఉన్నదన్నమాట. పక్కనే మనోడు మొలల్లో పోయి కొడతా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే ఈతకాయలు చూడండి 4 గొలలు దొరికాయి. ఈ గొలలు తీసుకుపోయి ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఎత్తుకొని రా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, అన్ని ఈతకాయలు లేత కండ మీద ఉన్నాయి. ఈ పక్కంలోనే మనం అయితే ఉడకబెట్టుకొని తినాలి. వేరే పక్కం మారిందంటే మనకు ముదిరిపోతాయి. ముదిరిపోతే గట్టిగా ఉంటాయి, మనకు ఉడకను కూడా ఉడకవు. దీని ఇప్పుడు పొయ్యి అయితే మనము ప్రిపేర్ అయితే చేసుకుందాం. మేము ఎప్పుడు వంటలు చేసుకునే ప్లేస్ అన్నమాట. అదే ఒక యాప చెట్టు ఉంటుంది, అక్కడ నీడ ఉంటుంది, అక్కడైతే వేసాము. ఈ పక్కనే మేము ఒక చెట్టు అయితే చూసాము. ఆ చెట్టుకి దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు కాడికి అయితే మనం అయితే పోయి కోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో చెట్టు అని చెప్పాను కదా, ఇదే ఇంకో చెట్టు. చూడండి, చాలా చిన్న పిక్కలు, చిన్నవి.
ఈ కానీ మనం కోసుకుని తింటే మన నోటికి కూడా సరిపోవు అన్నమాట. చేదు పుడతాయి. చూడండి చాలా చిన్నవి. ఈ చిన్నవి మనకు ఎందుకు వేస్ట్గా కోసి వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. కాబట్టి వదిలేద్దాం. ఇంకో 4 రోజులు పోతే ఇంకో పెద్ద వస్తాయి. ఆ రోజు కొత్త రెసిపీ ట్రై చేద్దాము. బాగుంటాయి. ఇదో మనోడు చెట్టు చుట్టూ తిరిగి ఒక గెల బాగుందని చెప్పాడు. ముదిరిపోయాడు. చూడండి ఆ గెల అయితే మనకి ఉడికేసుకోవాలి. ముదిరిపోయాడు. బాగున్నది. మా వాడు 2 కాయలు అయితే కొరుకు చూశాడు. ఈ లేతగా చాలా లేతగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఒక్క గెలనే మనం కోసుకొని వెంటనే వెళ్ళి ఉడకేసుకొని తిన్నాము. నీడన ప్రశాంతంగా కూర్చొని మంట వేసుకొని కోసుకొని తిన్నాము. జాగ్రత్త ముళ్ళు అది పెట్టినట్టు నీ కింద ముళ్ళు ఉండదు. కొట్టబాక అది పెట్టి కొట్టినట్టు అది పెట్టుకుయి. ముళ్ళు కింద జారిందంటే ఎక్కేస్తాయి ముళ్ళు. అంతే సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు ముళ్ళు చాలా బాగా పదునుతో ఉంటాయన్నమాట. ఎవరో నూరి పెట్టినట్టుగా. మనం కానీ దారి తప్పామంటే మనకి పడిపోద్ది పిడి. చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఈతకాయలు. ఈ కానీ పండ్లు అయితే ఇంకా బాగుంటాయి. పండ్లలో కూడా నేను చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోలలో 2024 సంవత్సరం ఈత పండ్లు అయితే ఉన్నాయి. పోయి మీరు చూసుకోండి ఒకసారి. బాగుంటాయి అవి కూడా. మనోడు కోస్తా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్ ఇది సూపర్ డూపర్ గెల. చూడండి గెల కదా ఇది. ఒకసారి బేట ఫోకస్ తీసుకో. పైకి ఎత్తుకురంతా ఇంకా పైకి. చూడండి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి. గుత్తులు గుత్తులు ఉన్నాయి. దీనికైతే కొత్త ఈతకాయలే. గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నంలో మాయమైనట్టున్నాయి. చూడండి మామూలుగా లేదు గెల. ఓకే ఫ్రెండ్స్ రండి పోదాం. మనం పొయ్యి అయితే ప్రిపరేషన్ చేసుకుందాం. చిన్న పెనుమే కాబట్టి ఏదైతే మనం 3 రాళ్ళు పెట్టి చిన్న పెనుతో ప్రిపరేషన్ అయితే చేసేద్దాం అన్నమాట. ఇంక 2 ఉండాలి ఉన్నాయా. ఈ మాకు వంట సామాగ్రి పొయ్యిలు అన్నమాట. ఇవి మా వాడు అడిగి తెస్తా ఉన్నాడు. ఇంకా మనం దీంట్లో పుల్లలు పెట్టుకొని హ్యాపీగా మంట వేసుకొని ఉడకేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నా బండిలో అయితే వాటర్ బాటిల్ అలాగే చిన్న పెను అయితే తెచ్చుకున్నాం ఉడకబెట్టేదానికి. నా జోబీలో వచ్చేసి ఫ్రెండ్స్ పొయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. చూడండి పెను కరెక్ట్గా సరిపోయింది. ఇంక వేసి మనం తగలబెట్టేసి చేసేద్దాం. ఫస్ట్ పొయ్యి మంట వేసుకోవాలా. ఇప్పుడైతే నేను ఇంటికాడ నుంచి కొన్ని పేపర్లు అయితే తెచ్చాను. ఈ పేపర్లలో ఈ ముక్కలు అయితే వేసి మనం ఇప్పుడైతే పొయ్యి మంటేద్దాం. మనోడు కట్టి పుల్లలు తినబోయాడు. ఈ లోపల మనము ఇవి నిదానంగా మండేటట్టు చూసుకోవాలి. రే దీంట్లో అగిపెట్టుందిరా. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెను నల్లగా కాకుండా మనము ఈ బూడిద మట్టిని అయితే మనం అయితే పూసుకుందాం. ఇప్పుడు కలుపునట్టు కలుపుకోవాలా శుద్ధంగా. ఆ తర్వాత పెనుని తీసుకొని మనకు తెల్లంగా ఉండే పెన్ను నల్లంగా అయిపోద్ది. అందుకని దీన్ని పూసుకోవాలి. మనం మొత్తం ఇలా నీట్గా రుద్దేసుకోవాలా. లేదంటే ఇంట్లో వాళ్ళ చేత దెబ్బలు తింటాం ఖచ్చితంగా. ఈ విధంగా పెట్టుకొని మనం పక్కనైతే పెట్టుకుందాం. పక్కనైతే ఆరనిచ్చేద్దాం కాసేపు. బండ్లు అగ్గిపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే పొయ్యి వెలిగిద్దాం. నిదానంగా అయితే ఎత్తుకుంటుంది. మనం అంతలోకి పొలంలో వేసుకోవాలి.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇవన్నీ ఒలిచి దీంట్లో అయితే పోసి పెట్టుకో పిసికేస్తే మనకి నీట్గా అయితే అన్నీ రాలిపోతాయి. ఇట్లా కడగబడలేదు, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి ఇలాగైతే తినాలి, అడవిలోటు కాబట్టి. కడిగితే మళ్ళీ దీని మీద ఉండే మనకు విటమిన్లు ఎన్ని పోతాయి అన్నమాట. ఇవి మనం సొంతంగా మందులేసి పండించేటవైతే మనం కడుక్కోవాలి. ఇవి మనకు సహజంగా పండేటివి కాబట్టి మనం వీటిని కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాగ తింటేనే బలము. నా పొయ్యి అయితే దగ్గర మండిపోతూ ఉంది. ఒక పక్క ఏ కూడా అయితే పూర్తి అయిపోయినాయి. ఈ విధంగా అన్నీ మనం నీట్గా ఇప్పుడైతే మనం తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం. ఇవి బాగా మునిగిందాక మనం అయితే వాటర్ పోయాలి. ఈ వాటర్ సరిపోతాయి. చూడండి, ఈ వాటర్ పోసిన తర్వాత మనం అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. ఈ విధంగా నీట్గా పొయ్యి మీద పెట్టుకొని ఆ తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంటికాడ నుంచి తెచ్చాను అన్నమాట ఫ్రెష్ ఉప్పు, కల్లుప్పు వేస్తేనే మనకు దానికి పడుతుంది. మరి ఎక్కువ వేయకూడదు, ఉప్పు కోసం వచ్చేస్తుంది. నేచురల్ కాయలు దొరక ఎంతమంది అలాడుతారు, ఎంతో మంది అలాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మాకు ప్రతి సీజన్ ఫ్రూట్ అయితే మేము తింటూ ఉంటాము. ఇలాంటి కాయలు కావాలంటే ఇప్పుడే ఒకసారి మీరు చాట్ చేయండి దగ్గరలో ఉండే వాళ్ళకి. ఖచ్చితంగా నేను అందుబాటులో తీసుకొస్తాను మీకు. ఖచ్చితంగా కాయలు ఏంటంటే తీసుకొస్తాను, ఎందుకంటే ఇప్పుడే పక్కం మళ్ళీ ముదిరిపోతాయి. ముదిరిపోయినాయి అంటే తినలేరు. మమ్మల్ని చంపుతారు ఫ్రెండ్స్ అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా పొంగు ఎలా వస్తుందో? ఆ విధంగా అయితే మన పొంగు రావాలా. ఈ విధంగా మనకు 2 పొంగులు వచ్చిన తర్వాత మనకు కాయ అయితే ఒకసారి ఒత్తి చూసుకుంటే మనకు ఉడికిందా తెలుస్తుంది. చూడండి, బాగా ఉడుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. ఇంకా ఈ మంట బానించి అయితే మనం దింపేసుకుందాం. బాగా లోపల అయితే ఉడికిపోయి ఉప్పు కూడా బాగా పట్టుంటుంది. ఈ తర్వాత అయితే మనం తాలింపు చేసుకుని ఇప్పుడు ఉడికినట్టు తిందాము. చూడండి, బాగా కొత్తలాడుతుంది. మీరు కూడా సౌండ్ వినండి. విన్నారు కదా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే బాగా ఉడికిపోయినాయి. చూడండి, చొట్లకి అయితే వచ్చేసినాయి మనకి. ఎప్పుడైతే మనకు చొట్లగా వస్తాయో అప్పుడైతే మనకు ఉడిపోయినట్టు లెక్క. ఇప్పుడు దింపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దింపేసుకొని లోపల పప్పు అయితే మనం ఒలుచుకుందాము. దింపు అబ్బాయి, మనోడు దింపేస్తాడు ఇప్పుడు దీన్ని. నీళ్ళు ఉంచాలి. నీళ్ళు దీంట్లో వచ్చేదిరా, దాని ఇక్కడ ఉంచేదిరా బా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళు అయితే మనం ఉంచుకోవాలి. ఎట్రా నేను ఏదైనా అడ్డు పెడతానా? చాలా ఉప్పుగా అయితే ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్ళు కానీ తాగినామంటే దెబ్బకి బీపీ షుగర్ వచ్చేస్తుంది. ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవైతే పప్పు అయితే ఒలిచేద్దాం చిన్నగా. దీని పప్పు ఒలవాలంటే ఓపిక కావాలి. ఇవి కొన్ని వందల్లో ఉంటాయన్నమాట. ఓపిక కావాలి, కాలుతా ఉన్నాయి ఒక పక్క. ఇప్పుడైతే మనం పప్పు అయితే ఒలిచేసుకుందాం ఫ్రెండ్స్. ఎన్ని ఈత పప్పులు అవన్నీ ఒలిచి అయితే మనమైతే ఈ విధంగా పప్పులు అయితే చేసుకున్నాం. ఈ పప్పు మనోడు తింటాడు ఇప్పుడు. తింటా చూడండి, ఈ విధంగా పప్పులు అయినా ఒలుచుకొని తినచ్చు, లేదా డైరెక్ట్గా ఈ విధంగా మనము నోట్లో పెట్టుకునైనా తప్పక సపరేట్ చేసి గింజ తినేయాలా.